రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ సిద్ధాంతి గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, బీఆర్ఎస్ లీడర్ కార్తిక్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు ఈర్లపల్లి శంకర్. ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టడం హర్షణీయమన్నారు. మహిళలంతా చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని సూచించారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని ఈరోజు శంషాబాద్లో ప్రకాష్ అన్న ఆధ్వర్యంలో, చైర్పర్సన్ ఆధ్వర్యంలో, కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇలా ఐలమ్మ యొక్క అభిమానులు, ఐలమ్మ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఈ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇలా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొనే ఈ యొక్క రాజకీయాలలో కూడా ఒక చైతన్యం తేవాలని ఒక ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి కానీ అధికారికంగా ఘనంగా జరిపించడం జరుగుతూ ఉంది. మొన్ననే ఒక మహిళా యూనివర్సిటీకి ఆమె పేరు ఉండాలని ఒక తాపత్రయంతోనే ఇలా పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి ఆనాడు సౌకర్యాలు లేకుండే, ఏనాడు వనరులు లేకున్నా ఆనాడు పోరాడి రథకర్తతో పోరాడి ఆమె మన గురించి ఎంత సాధించిందో ఆమె గురించి మనం ఎంత చేసినా తక్కువనే. అందుకని ఈనాడు మన ముఖ్యమంత్రి గారు ఆయన కూడా రవీంద్ర భారతిలో ఐలమ్మ గారి జయంతి జరుపుకోవడం మనందరూ కూడా సంతోషం. ఏ ముఖ్యమంత్రిని ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేస్తేనే భగవంతుడు వాళ్ళందరినీ ఆశిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా తీసుకుంటున్నాడు. మనం ఒకటే కాదు, బీసీ కానీ ఎస్సీ కానీ ఇవన్నీ కూడా తీసుకొని ముందుకు పోతున్నాడు. చాలా సంతోషం. దీనికి ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న రజకులు అందరూ కూడా ఒక ఐకమత్యంతో, ఇక్కడనే కాదు నేను చాలా చూస్తున్నాను, ఒక 4-5 సంవత్సరాల నుంచి అంతటా కూడా ఐలమ్మదే కానీ సర్వై పాప అన్నదే కానీ ఇట్లాంటి విగ్రహాలు పెట్టాలనే ఆలోచనతో అందరూ కూడా, ఎందుకంటే ఆనాడు ఎంతో మన గురించి పోరాడినారు. దాన్ని నూరి పోసింది తెలంగాణ కోసం అసలు నివాళులైన చాలామంది యోధులు, చాలామంది వీరులు. ఆ యొక్క కోవకి మొదటి స్థానంలో నిలిచేది చాకలి ఐలమ్మ. ఆ రోజు నిజాం యొక్క అహంకార కొరల్ని, పెత్తందారి వ్యవస్థని, భూస్వామ వ్యవస్థని వ్యతిరేకించి జీవితాన్ని కూడా దారపోసి పోరాటం ఎట్లా చేయాలో తెలంగాణ ప్రాంతానికి నేర్పిన యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలహీనుల యొక్క బలమేందో, తిరగబడితే ఎంత పెద్ద భూస్వాములైనా, ఎంత పెద్ద రాజ్యాలైనా ఎలా కూలుతాయో ఉదాహరణకు తల్లి చాకలి ఐలమ్మ గారి జీవితం ఒక ఉదాహరణ.